నాగచైతన్య, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్న తాజా సినిమా తండ్రి చంద్రముండేటి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. తండ్రిలోని శివశక్తి పాటను ఈ నెల 22న కాశీలోని డివైన్ గాడ్స్ లో లాంచ్ చేయనున్నారు. శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించేలా ఈ పాట ఉంటుంది. సంగీతం పరంగా, విజువల్ పరంగా ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. పండుగను వైభవంగా జరుపుకుంటున్న అనుభూతిని కలిగించే ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని చిత్రయూనిట్ పేర్కొంది. అంతేకాక ఈ సాంగ్ కాశీలో లాంచ్ చేస్తామని పోస్టర్లో వెల్లడించారు. ఈ మేరకు చైతు, సాయి పల్లవిల ఫొటోస్ ను షేర్ చేశారు. చాలా రోజుల నుంచి సాయి పల్లవి డాన్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ పాట కన్నుల పండగ అవనుందని టాక్. ఇప్పటికే తండ్రి నుంచి రిలీజ్ అయిన బుజ్జితల్లి సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు రానున్న రెండో సింగిల్ శివ పార్వతులకు సంగీత బిందు కానుందని తెలుస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ బీట్స్ నుంచి సాయి పల్లవి చేసే నాట్యం మరింత ప్రత్యేకంగా ఉంటుందనే విషయం పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన చైతు, సాయి పల్లవిల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివశక్తి పాటను శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, అలాగే పురాతన శ్రీముఖలింగం ఆలయాన్ని ప్రతిబింబించే విధంగా తెరకెక్కించారని తెలుస్తుంది. ఇక విజువల్స్ పరంగా తండ్రి సినిమాకు ఈ సాంగ్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ జాతర సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాగ చైతన్య, సాయి పల్లవి శక్తివంతమైన శివశక్తి ఫోజులో దర్శనమిచ్చారు. అలాగే చుట్టుపక్కల జాతర వాతావరణం, జనాలు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. నిర్మాతలు ఈ పాటను భారీ స్థాయిలో, భారీ బడ్జెట్ చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. నాగ చైతన్య కెరీర్ లోని ఈ పాట అత్యంత ఖరీదైనదని టాక్ నడుస్తుంది. కానీ ఈ పాటను తెరపై చూడాలంటే డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గడ్డి సింబల్ గట్టిగా కొట్టండి.